మోనీస్ ట్రావెల్ అండ్ ఫుడ్ బ్లాగ్. టుడే వ్లాగ్ వచ్చేసి పన్నీర్ దమ్ బిర్యానీ. ఇది ఆ, మనము నాన్ వెజ్ చేసుకోకపోయినా లేకున్నా వెజ్జీస్ ఎక్కువ వెజిటేరియన్ వాళ్ళకైనా ఇది ఈజీ అండ్ టేస్టీగా ఓన్లీ 10 మినిట్స్లో ప్రిపేర్ అయిపోద్ది. వ్లాగ్ అయితే స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఫస్ట్ నేను ఏమేమి పెట్టేసుకున్నాను, బిర్యానీకి కావాల్సినవన్నీ మెయిన్గా మనం పెట్టేసుకున్నాము అంటే ఓన్లీ 10 మినిట్స్లో మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. పన్నీర్ క్యూబ్స్ అయితే ఇంత సైజు ఉండేలాగా కట్ చేసుకోండి. నేనైతే తొందరపడి కట్ చేసేసి అలా అయిపోయిందనమాట. డీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి కనీసం ఒక 10 మినిట్స్ అన్న బయట పెట్టుకోవాలి. నేను అంత తొందర కదా కాబట్టి ఆగలేక అట్ట కట్ చేసి అలా అయిపోయిందనమాట. మీరు తొందరగా కావాలి అని అనుకుంటే ముందుగానే బయట పెట్టేసుకొని పన్నీరు కట్ చేసుకోండి. ఇంకా నేను ఏమేమి యాడ్ చేశానో సేమ్ అలానే అనమాట. ఇంకా కొత్తిమీర పుదీనా అయితే చాలా యాడ్ చేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగా ఇంక్రీజ్ అవుద్ది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ క్యూబ్స్ అయితే నేను చూపించిన సైజ్ అయితే ఉండాలి, లేదంటే ఇంకా ఉడికే లోపల అది ఇదిలా చిన్న చిన్న పీసెస్ అయితే మనకి పన్నీర్ బటర్ మసాలా ఇలా చేసినట్టు చిన్న పీసెస్ చేస్తే అసలు అది బిర్యానీ చేసే లోపల మొత్తము ఒక్కటైపోద్ది అనమాట, కీమా లాగా. సో అంత పీసెస్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఏమేమి యాడ్ చేశానో మీరు మొత్తం బ్లాగ్ అయితే చూడండి. ఇంకా మీరు ఈ సమ్మర్లో ఏమేమి కుక్ చేస్తున్నారు మీ కిడ్స్ కోసము నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేసేయండి. ఇది నాన్ వెజ్ తినని వాళ్ళకైనా లేకుండా సో ఆ రోజు నాన్ వెజ్ బదులు మన వెజ్ కోసము ఆ, తినే ఆలోచించే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ పన్నీర్ బిర్యానీ అయితే అసలు టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మనకి ఆ, ఎవరైనా గెస్ట్ వచ్చినా లేకున్నా ఫ్రెండ్స్ కోసమైనా లేకున్నా మనము ఇంట్లో మామూలుగా ఉన్న ఇంకా వెజ్ కోసం అయితే ఇది చాలా బాగా టేస్ట్ అయితే ఉంటుంది. ఓన్లీ 10 మినిట్స్లో మనకి ఈ ఈ డిష్ అయితే రెడీ అయిపోద్ది అనమాట. మనము నార్మల్ రైస్లో కూడా ఈ బిర్యానీ అయితే చేసుకోవచ్చు. అది నేను ఇంకొక బ్లాగ్లో అయితే నేను చూపిస్తాను. ఇప్పుడైతే నేను బాస్మతి రైస్లోనే చేస్తున్నాను. నార్మల్ రైస్లో అంటే ఎలా కుక్ చేసుకోవాలి అది కూడా నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే మీకు ఖచ్చితంగా ఇంకొక వ్లాగ్ అయితే పెడతాను. ఇప్పుడు చూసారా ఏమేమి అనేసి అన్నీ వేసుకొని ఇది కలిపేసి ఒక 10 మినిట్స్ 10 మినిట్స్ ఓకే సరిపోద్ది అనమాట. లేదు మీరు మార్నింగే కలిపి పెట్టేసుకొని ఆఫ్టర్నూన్ కుక్ చేసుకునేటప్పటికి ఈజీగా ఓన్లీ 10 మినిట్స్లో మనకి బిర్యానీ రెడీ అయిపోద్ది. పెరుగు అయితే హాఫ్ ప్యాకెట్ వేసాను నేను. ఇది పన్నీర్ అయితే ఇంకా 200 గ్రామ్స్ వేసుకొని కలిపేసుకోవాలి. మొత్తము కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ లాస్ట్లో వేసుకొని ఎక్కువ ప్రెస్ చేయకూడదు. చికెన్ కలిపినట్లయితే దీంట్లో ప్రెస్ చేయకూడదు. మామూలుగా అంటే కలిపినట్లు కలపాలన్నమాట, లేదంటే పన్నీర్ ముక్కలు విరిగిపోతాయి. ఆల్రెడీ విరిగిపోయాయి. ఆ, అంటే డీ ఫ్రిడ్జ్లో పెట్టడం వలన మీరు తెచ్చుకున్న నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పన్నీరు. లేదు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ముందుగా ఒక 10 మినిట్స్ ముందు బయట పెట్టేసుకోండి. ఇప్పుడు నేను రైస్కి అయితే సపరేట్గా వాటర్ అయితే పెట్టేసుకున్నాను. ఈ వాటర్ బాయిల్ అయ్యాక నేను ముందుగానే దీంట్లో ఏమేమి వేసుకున్నాను అంటే బిర్యానీ మసాలాలన్నీ వేసుకున్నాను. ఇప్పుడు వాటర్ బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడైతే దాన్ని తీసేస్తాను అనమాట. నేను చికెన్ బిర్యానీకి కూడా సేమ్ నేను ఇలానే చేస్తానన్నమాట. ఎందుకు అంటే మనం ఆల్రెడీ బిర్యానీలో మసాలాలో ఎక్కువ కలిపేసి ఉంటాము. మళ్ళీ దీంతో రైస్లో కూడా ఇవి ఉంటే ఎక్కువ ఈ చెత్తే ఉంటుందన్నమాట. ఇవి ఏరుకొని తినడానికి మనకి చాలా టైం పడుతుంది. సో ఇది ఆల్రెడీ దాంట్లో ఉడకడం వల్ల మనకి కారము ఇంకా పట్టా మొగ్గలు బిర్యానీ మసాలా అన్నీ దాంట్లో దిగేసి ఉంటుంది రైస్లో. సో మనం అవన్నీ తీసేస్తాను. నేను ప్రతిసారి బిర్యానీ చేస్తే అది తీసేస్తాను అనమాట. తీసేసినాకే రైస్ వేస్తాను. మీరు చూడొచ్చు ఇప్పుడైతే రైస్ అయితే యాడ్ చేసేసాను. రైస్ ఒక 90% ఉడకాలన్నమాట. అంటే బిర్యానీ లాగానే సేమ్ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ చేసిన లాగానే ఇది కూడా చేసుకోవాలి. ఇప్పుడు రైస్ బాయిల్ అవుతుంది కదా, అంతలో చూసారా ఇదైతే నేను ప్రిపేర్ చేసి పెట్టున్నాను. ఆ, అంటే ఇప్పుడు స్టార్ట్ చేయలేదు కుక్ చేయడానికి, నానబెట్టేశాను అనమాట. బాగా నానితే పన్నీర్ ముక్కలు కూడా జ్యూసీగా వస్తుంది అనమాట, హార్డ్ అవ్వదు. సేమ్ ఇలా చేసి చూడండి, మీకైతే ఆ పన్నీర్ ముక్క అయితే గట్టి పడనే పడదు.
సాఫ్ట్గా బాగుంటుంది అనమాట. చూసారా ఇప్పుడు 90% అయితే రైస్ బాగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు దీంట్లోకి షిఫ్ట్ చేసుకునేసి తర్వాత ఓన్లీ 10 మినిట్సే ఫ్రెండ్స్, బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిపోద్ది. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకునేసాము అంటే రైస్ పెట్టుకున్నామా, రైస్ 90% బాయిల్ అయ్యి దీంట్లో పెట్టేసి ఓన్లీ 10 మినిట్స్ పెడితే ఓకే, మనకు బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది. ఈజీగా ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కానీ మనం ఈజీగా 10 మినిట్స్లో అయితే ఈ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేయచ్చు. ఇంకా వెజిటేరియన్స్ తినే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే మనము దమ్ బిర్యానీ చేసుకున్న ఇది ఒక పక్క రైస్ కొద్దిగా దాంట్లోకి మనం షిఫ్ట్ చేసుకునేటప్పటికి వాళ్ళకి ఈ పన్నీర్ బిర్యానీ అయితే మనం చేసి పెట్టేయచ్చు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చినప్పుడు. ఇంకా లైట్గా ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మనం ఓన్లీ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే పెడుతున్నాను. 10 మినిట్స్ పెడితే చాలు. ఇంకా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. ఇది మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేసేయండి. ఓన్లీ 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో మాత్రం కాదు. హై ఫ్లేమ్లో పెడితే కిందంతా మాడిపోద్ది. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని క్లోజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఓన్లీ 10 మినిట్స్ పెడితే చాలు. మళ్ళీ ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయాలి. మనము లిడ్ అంటే ఆ మూత తీయకుండా అలానే పెట్టేసుకుందాము. ఇప్పుడు 10 మినిట్స్ పెట్టాను అంతే, బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా క్లోజ్ చేసేసుకున్నాను. ఇంకా చూసారా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ చూడొచ్చు మీరు, రైస్ కూడా ఎంత పొడి పొడిగా ఉందో. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. అసలు చికెన్ టేస్ట్, మన చికెన్ దమ్ బిర్యానీ టేస్టే సేమ్ ఉంది. ఇప్పుడైతే చూపిస్తాను మీకు, వీడియోలో కూడా చూసేసేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్ట్ చాలా బాగా వస్తుంది. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కనీసం ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు. ఒక లైక్ అయినా వేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా బిర్యానీ అయితే ఎంత పొడి పొడిగా, ఇంకా పన్నీర్ ముక్క కూడా మనకు అసలు విరగలేదు, సేమ్ అలానే ఉందన్నమాట. సో నేను అందుకే చెప్పింది, పెద్ద పెద్ద పీసెస్ వేసుకుంటే సాఫ్ట్గా కూడా ఉంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీరు అసలు నేను చేసే కుకింగ్ వీడియోస్ ట్రై చేస్తున్నారా లేదా కూడా నా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేసేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. మీకు సేమ్ అలాగనే ఇంకా లేకుండా మీకు వేరే డిఫరెంట్ ఐటమ్స్ కావాలన్నా నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను లేట్ అయినా సరే మీకు అది ప్రిపేర్ చేసి అయితే మీకు వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను. కిడ్స్ ఉన్నారు కాబట్టి నాకు అసలు వీడియో తీసినా కూడా ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది. సో నేను లేట్ అయినా మీకు చేస్తాను, వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.